కూతురు అశోకుడు బౌద్ధ మత మన ఈయనకి చంపేసాడండి. మన అన్న రాజుల్ని చంపేసాడండి. కళింగరాజు ఒక ఉంటే కళింగరాజుని కూడా ఉండొచ్చు అందుకని ఆయన కూడా చంపేశాడు. అప్పుడు ఆడవాళ్ళు అడిగారు, మహారాజా 55 సంవత్సరాలు నిండిపోయి రాజ్యం అంతా ఏం చేసుకుంటామంటే, అమ్మ ఈ రోజు మనకు నేను యుద్ధం చేయను అని కథం కింద ఆడేసి ప్రజలు ఉన్న కాడ రోడ్లు వేసి ఇంకా అక్కడి నుంచి యుద్ధం చేయను చేసాడు అశోకుడు. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు యుద్ధం చేయలేదు. యుద్ధంలోనే వచ్చిందండి బుద్ధి. అప్పుడే కూతుర్ని సంఘమిత్రం అన్నయ్య పంపి బౌద్ధ మత ప్రచారం చేయమని కూతుర్ని సంఘమిత్రం అన్నయ్య పంపాడు. కొడుకు మహేంద్ర శ్రీలంక వెళ్ళాడు. ఒక పర్వతానికి 423 మెట్లు కట్టాడంట. ఒక పర్వతానికి 423 మెట్లు కడితే నాయంటూ ముసలోడు ఎక్కినా వైకుంఠం వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ శ్రీలంకలో అలాంటి పని చేసాడండి. వీడి ఇక్కడ బౌద్ధ మతం ప్రచారం కొన్నాళ్ళు మానవ సేవయే మానవ సేవ. మానవుడికి సేవ చేసుకో. నువ్వు శ్రీలంక కొట్టక్కలేదు, ఏమి చెక్కలేదు. మానవుడికి అపకారం ఉండదు, చెయ్యి. అదే నీకు గొప్ప పవిత్రం అన్నారు బౌద్ధ మత ప్రచారం. బుద్ధుడు సిద్ధోధన మహారాజు కొడుకు. లేక ఒక్కడే పుట్టాడు. మహారాజా వీడు సన్యాసి అయిపోతాడు. మహారాజ్యాంగానికి ఏం పని చేయడంటే ఒక 100 గృహాలు కట్టి అక్కడ రాజ్యాంగం యశోధరని పెళ్లి చేసి, అందమైన భార్యని పెళ్లి చేసి బుద్ధుడికి ఒక కొడుకు పుట్టాడని రాహుల్. బుద్ధుడి కొడుకు రాహుల్. అప్పుడు ఒకసారి మన రోహిణి నది ఉందంటారు. వాళ్ళకి రాజార్గం కదండి మన ఈయన సిద్ధోధన మహారాజు రాజార్గం అయితే ఆ రోహిణి నదిలో తగాద వచ్చింది. నువ్వు 2 సంవత్సరాలు పండించుకో, నేను 2 సంవత్సరాలు పండించుకుంటే అలా కోసం యుద్ధానికే రెడీ అన్నారు. వాళ్ళ ఒప్పుకోలేదు, ఎంత రాజు అయినా ఒప్పుకోలేదు. అప్పుడు యుద్ధంలో అయిపోతారు, కొన్ని జనాలు చచ్చిపోతారని జై పరమేశ్వర్ అని భార్య చెప్తే వెళ్ళవద్దని బుద్ధాన్ని సాల్వ్ వేసుకునండి. గయ 423 మైళ్ళు నడిచి వెళ్ళాడంటే బుద్ధగయ. అక్కడ గయ దొరికితే అక్కడ తపస్సు చేశాడు బుద్ధుడు. ఇది ఎవరు కట్టించారండి? కొన్నాళ్ళు ప్రచారం చేసి ప్రజాసేవ చేసాడు. తపస్సులో ఫలితం ఏం లేదన్న ప్రజాసేవ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఆదూరులో ఈ బౌద్ధ స్తూపం ఎవరు స్థాపించారండి? చూసారు ఆ బుద్ధుడి యొక్క బాగున్నది పరిపాలన. ఆవిడ యొక్క ఘట్టాలన్నీ పట్టుకొచ్చి ప్రజలకు సేవ చేసింది. జీవహింస చేయరాదు ఇవన్నీ చెప్పి ప్రజాసేవ చేసిందండి. ఆవిడ ఎంతో నాలుగు ఇక్కడ ఉండండి బౌద్ధ మత ప్రచారం చేసి అమరావతి కూడా ఆవిడ కట్టించిన దాచారం, శ్రీకాకుళం ఇవన్నీ కట్టుకుంటూ వెళ్ళిందండి. ఎక్కడైతే వాళ్ళు వెళ్తున్నాయో గాలి వాళ్ళని అప్పుడు ఇంజిన్లు ఎక్కడ వెళ్ళిందండి. 2600 సంవత్సరాలు అయింది ఇది కట్టి. 2600 సంవత్సరాలు. 600 నా గంటలు 30 మంది ట్రాలీస్ వేసుకుంటే 30 మంది చచ్చి ఉంటారు. 100 సంవత్సరాలు బతికితేని అక్కడ 2600 అండి. ఇది మీ తాత ముత్తాతల కాడి నుంచే ఉందండి. వచ్చాకండి. అవునండి, సెంట్రల్ గవర్నమెంట్. అవునండి. కానీ దీని గురించి చాలా మందికి తెలియదండి. చరిత్ర మాట వినపడదండి. చరిత్ర ఎవరికి తెలియదండి. తెలీదు, చరిత్ర తెలియదండి. ఎవరో చూసి వెళ్ళిపోతున్నారు. నేను ఎవరో వచ్చారని సరదాగా వచ్చాను. ఇది ఎవరికైనా తెలుస్తుందండి. వీళ్ళ 2 మనుషులు డిపార్ట్మెంట్ నెలకు వచ్చేటప్పుడు 70,000 అంత ఖర్చు. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎవరికి భయం లేదు, ఎవరికి భయం లేదు.